మంచిర్యాలలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రమే ఈ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలోనే. సింగరేణి ఎక్కడ ఉంది? తెలంగాణ రాష్ట్రంలోనే. ఏం జరిగినా సింగరేణికి ఇటు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని రానియకుండా మీకు కావాల్సినటువంటి తాబేదారులకి, మీకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులకి అది పొందడం కోసం చాలా తెలివిగా సింగరేణిని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేకుండా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకి ఆ కోల్ బ్లాక్స్ వచ్చేటట్టుగా చేసిన దుర్మార్గమైన కార్యక్రమం మీరు కాదా చేసిందని నేను లెక్కలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్న తేదీలతో సహా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 2 మిలియన్ కోల్ అందులో ఉంది. మొత్తంగా కోలు 14 సంవత్సరాలు తీస్తే మనకు వచ్చేటువంటి ఆదాయం, రావాల్సినటువంటి ఆదాయం కోల్పోయి దాదాపు 9,746 కోట్ల రూపాయలు సింగరేణికి వచ్చేటువంటి లాభాన్ని కోల్పోయాం. మొత్తంగా తీస్తే 29,106 కోట్ల రూపాయలు ఒక్క కోయగూడెం బ్లాక్ లోనే సింగరేణికి రావాల్సినటువంటి కోల్ బుక్ సంబంధించిన దాన్ని కోల్పోయి ఒక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో అది నలిగిపోతా ఉంది. ఇప్పటికి కూడా ఒక్క కోల్ బ్లాక్ లో నువ్వు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల సంస్థ ప్రొడ్యూస్ చేసేటువంటి 67 మిలియన్స్ కోల్ బ్లాక్ లేకుండా, కోల్ రాకుండా పోయింది. 29,106 కోట్ల రూపాయలు ఉత్పత్తి విలువ కలిగినటువంటి బొగ్గు సింగరేణి కోల్పోయింది. తద్వారా వ్యాపారంలో దాదాపు 19,360 కోట్ల రూపాయల లాభాన్ని కూడా నష్టపోయింది. ఇది మీరు సింగరేణి చేసినటువంటి ద్రోహం, అన్యాయం. ఎవరు కట్టబెట్టారు? అది ఒక ప్రైవేటు వ్యక్తికి. వారి మూలాలు ఎక్కడో ఎత్తితే ఆ మూలాలు ఎక్కడ పోయి ఆగుతున్నాయో లెక్కలతో సహా మేము చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక రెండోది సత్తుపల్లి బ్లాక్ 3. సత్తుపల్లి బ్లాక్ ఆరుకొని ఉన్నటువంటి బ్లాక్ 3ని మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల దాదాపు 8 సంవత్సరాలు ఇది కోల్ బ్లాక్ మైన్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఈ కోల్ బ్లాక్ 32 మిలియన్ టన్స్ అందుబాటులో ఉన్నటువంటి కోల్ని ఈరోజు సింగరేణి కాలేజ్ నష్టపోయింది. రెవెన్యూ లాస్ డ్యూ టు ప్రొడక్షన్ ల్యాబ్ బట్టి 10,032 కోట్ల రూపాయలు సింగరేణి కోల్పోయింది. మొత్తంగా దీని వ్యవస్థ మొత్తంగా చూస్తే వచ్చేటువంటి లాభం 2,624 కోట్ల రూపాయలు సింగరేణి నష్టపోయింది. ఇంత పెద్ద ఎత్తున 2 బ్లాకుల ద్వారా సింగరేణి నష్టపోయే స్థాయిలో ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా, సింగరేణికి రాకుండా ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోయేటట్టు ఆ బ్లాకులు చేసి వాళ్ళకు అప్పచెప్తే తీసుకున్న వ్యక్తులు ఎవరు కూడా అక్కడ కోళ్ళు మైన్ చేసే పరిస్థితులు లేవు. సింగరేణిని కాదని, ఎందుకంటే దాన్ని ఆనుకొని ఉంది, వాళ్ళకి స్థలం లేదు మైనింగ్ చేయడానికి. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి చెందేటట్టుగా చేసింది. మేము వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారిని కలిసి మీ కండిషన్ ప్రకారం ఆక్షన్ చేసుకున్నటువంటి వాళ్ళు తవ్వుకోలేకపోతున్నారు, టైం కూడా అయిపోయింది, తిరిగి సింగరేణికి కేటాయించండి అని చెప్పి రాతపూర్వకంగా నేను కదా మిమ్మల్ని కలిసి 2 బ్లాకులు సింగరేణికి ఇవ్వని చెప్పి అడిగింది. మరి ఇంతవరకు కూడా ఆ బ్లాకులు సింగరేణికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కోల్ మంత్రిగా మీరు ఈరోజు కేంద్రంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, ఇది కేవలం ఇటు టీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం కలిసిపోయి మమేకమై అంతిమంగా మీరిద్దరూ సింగరేణి మీద కుట్ర చేస్తూ
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ వ్యవస్థని ఒక కుట్రపూరితంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెందకుండా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలనేటువంటి ఒక కుట్ర చేస్తా ఉంటే ఆ కుట్రని అడ్డుపడి ఆపుతున్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా ప్రభుత్వం పైన మీరిద్దరు కలిసి తప్పుడు ఆరోపణ చేస్తా ఉంటే ఆ ఆరోపణలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు నేను వాస్తవాలు ఈరోజు మీ ముందు పెట్టాను. దొంగే దొంగ అని అరుచుకుంటూ మీ ఇద్దరు కలిసి నాటకం ఆడుతూ ఉంటే ఈ ప్రజాప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేము. తప్పనిసరిగా సింగరేణి ఆస్తుల్ని వ్యవస్థల్ని వనరుల్ని సింగరేణి కాలనీస్కే నిలబడి ఉండేటట్టుగా నిటారుగా నిలబడి కొట్లాడి వాటిని కాపాడుతాం తప్ప మీ కుట్రలో సింగరేణి బలైపోయే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వమని ఇటు హరీష్ రావుకి అటు కిషన్ రెడ్డికి ఇద్దరికి చెప్తా ఉన్నాను. అయ్యా హరీష్ రావు 10 సంవత్సరాలు మంత్రిగా చేశాం. ఒకరోజు అబద్ధాలు చెప్తాం, 2 రోజులు అబద్ధాలు చెప్తాం, 3 రోజులు అబద్ధాలు చెప్తాం, 4వ రోజు ప్రజలకు అర్థమైపోయింది. ఎన్ని సంవత్సరాలు అబద్ధాలు చెప్తూ ఇంకా వార్తల్లో ఉండాలని ప్రయత్నం చేస్తావు? ఇది సరైనది కాదు. తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒకటా రెండా ఇటు కోల్ని అన్యాయం చేస్తే సింగరేణి కాలనీస్, సింగరేణి కాలనీస్ పక్కన ఉన్న గోదావరి నదిని అన్యాయం చేస్తే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్టు కడితే దానివల్ల ఈ ప్రాంత ప్రజలంతా లాభపడతారు. ఆడ కట్టకూడదు, కింది తీసుకొని పోయి ఇంకా 100 మీటర్ల కింద కడదాం, 35,000 కోట్లతో అయ్యేదాన్ని 1,25,000 కోట్లకి పెంచుకుందాం, దోపిడీ చేద్దామని ఆ గోదావరి నదిని అన్యాయం చేస్తారు.